అరే అయినా ఇది చాలా పాత విషయం, పైగా కలిసి చాలా ఏళ్ళయింది. నాకు తెలిసి ఇప్పటికి ఆ పుష్ప మీ వయసులో ఉంటుంది, దగ్గర దగ్గర 60. అలాగా? నన్ను చూస్తుంటే జోకులెయ్యాలనిపిస్తోందా? అది పుష్ప అనే పేరు గల అమ్మాయి నాకు తెలుసు. అదే అదే తను మన ఇల్లు తొడవటానికి వస్తూ ఉండేది. అనుభవించు రాజా పుట్టింది. నువ్వు గనక ఇల్లు తుడిస్తే నీళ్లు ఎందుకు అన్ని ఉంటాయి పుష్ప? అయ్యో కిట్టుగారు, ఇవ్వండి మీ చెయ్యి నాకు ఇవ్వండి, లేపుతాను. ఏమైంది? ఏం లేదు. అలా అయితే పుష్ప అనే పేరు, పెళ్లికి ముందు నాకు పుష్ప అనే ఒక అమ్మాయి తెలుసు, కానీ గౌరక్క! అయ్యో గౌరక్క! అమ్మా గౌరీ, అమ్మ గౌరీ, మీరిద్దరూ బయటకు వెళ్ళండి. నేను గౌరీతో కొంచెం మాట్లాడాలి. అలాగే అమ్మా, పద. అమ్మా గౌరీ, నువ్వు ఏదేదో ఎందుకు ఊహించుకుంటున్నావు? పొత్తత్తయ్య గారు, మీరు నన్ను మభ్యపెట్టాలని చూడకండి. నాకు బాగా తెలుసు ఆ పాప ఆయన కూతురే. అక్క, మీరెందుకలా మాట్లాడుతున్నారు? ఉమేష్ బాబు గారికి పుష్ప తెలిసినంత మాత్రాన ఐశ్వర్య తన కూతురవ్వాలని రూలేం లేదుగా. పిచ్చి మొహందాన, పూర్తి విషయం వినకుండానే కళ్ళు తిరిగి పడిపోయావా? ఒట్టి అమాయకురాల్లా ఉన్నావే. నాకు వాళ్ళెక్కడో పొరపాటు పడ్డారనిపిస్తుంది. ఆ ఐషు వాళ్ళు వేరే ఎవరో కౌశిక్ ఫ్యామిలీకి వెళ్ళాలనుకుంటాను. వాళ్ళు పొరపాటున ఇక్కడికి వచ్చుంటారు. అది కాకపోతే ఇంకేంటి? ఒక విషయం చెప్పండి, హైదరాబాద్ లో మనదొక్కటేనా కౌశిక్ కుటుంబం? ఇంకా చాలా ఉన్నాయి కదా. కరెక్ట్ కమలా. అరే, ఇలా ఎక్కడైనా జరుగుతుందా అసలు? ముందు ఒక అమ్మ వచ్చింది, తన కూతుర్ని వదిలిపెట్టి మాయమైపోయింది. ఆ తర్వాత ఇద్దరు దొంగలొచ్చి పాప తల్లిదండ్రులని చెప్పారు. వాళ్ళు అలా వెళ్లారో లేదో, ఒక కోపిష్టి మూర్ఖురాలైన ముసలావిడొచ్చి మన నెత్తి మీద కూర్చుని భరతనాట్యం చేస్తుంది. మనం గట్టిగా ఎదురు ప్రశ్నించేసరికి ఆ ముసల్ది కన్నీరు కారుస్తూ తన కూతురు బాధాకరమైన జీవితాన్ని కథలాగా చెప్తుంది. చూడండి, నాకైతే ఏదో అనుమానంగా ఉంది. వీళ్ళు కూడా ఇప్పుడు మనల్ని గనుక ఫూల్స్ చేసి వెళ్ళిపోతే కాలనీలో తలెత్తుకొని తిరగలేం. అక్క, మీరు చెప్పింది నిజమే. ఆ ముసలావిని చూస్తుంటే ఫ్రాడ్ లా కనిపిస్తుంది. తను జెన్యూన్ అయి ఉంటే ఇంత గొడవ చేస్తుండేది కాదు. శివబాబు గారిని ఐషు అమ్మ కన్నా ఆ ముసల్దాని గురించి తెలుసుకోమని చెప్పాలి. నిజమే లవ్లీ, మనం ఆ ముసల్దానికి తెలిసేలా చేయాలి. మనం మంచి వాళ్ళం మాత్రమే, కానీ మూర్ఖులం కాదని. మిమ్మల్ని మూర్ఖులని నేనెప్పుడన్నాను చెప్పండి? అదే అనలేదనుకో. అయినా మీరు మాట్లాడే తీరు మాత్రం అలాగే ఉంది. మేము మీ మనవరాల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం, పైగా కూతుర్ని వెతకడంలో మేము సహాయం కూడా చేస్తున్నాం. మీరు మాత్రం మమ్మల్ని నిందిస్తున్నారు, మీలోనే నా మనవరాలు నాన్న ఉన్నారు అంటూ. ఇలా ఆరోపించడం పద్ధతి కాదు. ఇది ఆరోపణ కాదు, నిజమే. నేను చెబుతున్న మాటలు కూడా 100% నిజమే. నాకు బాగా తెలుసు, మా ఐషుకి నాన్న ఈ ఇంట్లోనే ఉన్నాడు. నా మనవరాలికి దక్కాల్సిన అధికారం తనకు దక్కే వరకు నేను ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళను. అరే ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కుదరదు. మీరు ఐషు ఈ ఇంట్లోనే ఉంటే మీ ఐషుకి నాన్న దొరుకుతాడో లేదో తెలియదు, గాని ఒక్కటి మాత్రం జరుగుతుంది. మా అన్నదమ్ముల భార్యలు శాశ్వతంగా మాకు విడాకులు ఇచ్చేస్తారు. మీకు చేతులెత్తి దండం పెడతాం బామ్మగారు. మీ ఐషు సంతోషం కోసం మా ఇంటిని సర్వనాశనం చేయకండి. మీ జీవితం గురించి మాత్రం బాగానే ఆలోచిస్తున్నారు, కానీ నా కూతురు జీవితం నాశనం అవుతున్నప్పుడు
అప్పుడు మీరందరూ ఏమైపోయారు? చూడండి, జరిగిపోయిన దాన్ని మనలో ఎవరు మర్చిపోలేం. కేవలం మీరు మీకున్న అనుమానంతోనే మా పిల్లలందరినీ ఇలా శిక్షించడం న్యాయం కాదు. అరే ఐషు, ఉన్నట్టుండి నీకేమైందమ్మా? నా మనవరాలకు ఆకలిస్తోందట. దానికి తినడానికి ఏమైనా పెట్టండి. ఇంకొక విషయం, మీరు మీ బాధ్యతలు నిర్వర్తించడం నేర్చుకోండి. అరే ఏంటండి వడ్డించడం? వడ్డించే పద్ధతి ఇదేనా? అలాగే బామ్మగారికి రొట్టెలు కూడా ఇవ్వండి. నేను రొట్టెలు తినను. రామ్మా, తిందు గాని రా. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో ఏమో. ఆను, మీరు తినిపిస్తే నేను తినను. నేను ముసలి నాన్న తినిపిస్తేనే తింటాను. బామ్మగారు అయ్యో ఏంటండి ఇది? మీరు చెయ్యి తుడుచుకోవాలనుకుంటే మాకు చెప్పొచ్చు కదా. మా ఇంట్లో నాప్కిన్స్ ఉన్నాయి. అరే ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా కంగారు పడతావు? చెయ్యి తుడుచుకోవాలనుకున్నాను, తుడుచుకున్నాను. దీంతో తుడుచుకుంటే ఏం జరిగిపోతుంది? ఏమీ జరగదంటారా? జరుగుతుంది. మీరు మా అమ్మాయిని వెతికి అప్పగించలేదు అంటే మీ అందరి జీవితాల్లో చాలా చాలా జరగబోతున్నాయి. అందుకని మీరు చెయ్యాల్సిన పని మీద దృష్టి పెట్టండి, పనికి మాలిన పనుల మీద కాదు. ముందు ఈ ఐషు వచ్చింది, ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. ఈ పిల్లని అడ్డు పెట్టుకుని ఇంకెంతమంది వచ్చి మన ఇంట్లో ఉంటారో తెలియడం లేదు. అమ్మా ఐషు, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. నన్ను నిద్ర లేపొద్దు. అలాగే అమ్మమ్మ. బామ్మగారు జాగ్రత్త. అమ్మాయి అమ్మమ్మ ఇద్దరికిద్దరు ఎందులోనూ తీసిపోరు. చూసుకుని వెళ్ళలేవా? మా పిల్లల జీవితాలు తలకిందులు చేసి పారేశావు. అయినా నీ కడుపు మంట చల్లారలేదా? నా కాలు చెయ్యి విరగ్గొట్టడానికి తయారయ్యావు. ఓ బామ్మగారు, నేను మీ కాలో చెయ్యో విరగ్గొట్టడానికి రాలేదు. నేను నా మనవరాల తరపున న్యాయం అడగడానికి వచ్చాను. పెద్ద న్యాయం అడగడానికి వచ్చిందంట. మా వాళ్ళు ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. అయినా మా వాళ్ళని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నావు? ఆగు ఆగు, ఓపిక పట్టు. నిజం మీ కళ్ళ ముందుకొస్తుంది. మా ఐషు ఈ ఇంటి బిడ్డేనని నేను త్వరలో నిరూపిస్తాను. అప్పుడు ఈ నిజాన్ని మీరు కూడా కొట్టి పారేయలేరు. అర్థమైందా? కూతురికి న్యాయం కావాలి, కానీ కూతురు ఎక్కడుందో తెలియదంట. ఎలాంటి ఆధారం లేకుండా చీకట్లో బాణం వేస్తోంది ముసల్ది. ఈ వయసులో కూడా దాని కూలుకు చూడు. సర్లేండి బామ్మగారు, వదిలేయండి. పదండి, అనవసరంగా తన గురించి ఎందుకు. పదండి, పద. జాగ్రత్త. శివాజీ గారి మీద నాకు కోపం వస్తుంది. అరే, పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఆయుష్ వాళ్ళ అమ్మను వెతకడానికి ఇన్ని రోజులు పడుతుందా? ఇలా ఎన్ని రోజులు ఆ ముసల్దారి మాటలు పడాల్సి వస్తుందో ఏంటో. గౌరీ, అది నాకు కూడా పుష్ప అనే ఒక అమ్మాయి తెలుసు, కానీ అక్క, మేమిప్పుడే వస్తాం.
గౌరీ, నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఒకటే. నేను ఇంతవరకు ఎలాంటి తప్పు చేయలేదు. నీకు గాని కుటుంబానికి గాని చెడ్డ పేరు తెచ్చే పని నేనెప్పుడూ చేయలేదు. చూడు, నేను ఒప్పుకుంటున్నాను. పెళ్లికి ముందు నాకు పుష్ప అనే అమ్మాయి తెలుసు. కానీ ఆ పుష్ప ఐషు వాళ్ళ అమ్మ వాళ్ళని ఏం లేదు కదా. అయినా పరిచయం ఉన్నంత మాత్రాన బంధం ఏర్పడదు కదా గౌరీ. నీకు నా మీద ఉన్న నమ్మకం ఇంతేనా? ఎవరో వచ్చి నింద మోపితే నా మీద నమ్మకం పోయిందా? అలాంటిదేం లేదండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. నా మీద కన్నా నాకు మీ మీదే ఎక్కువ నమ్మకం ఉందండి. నేను మిమ్మల్ని అనుమానించాను అంటే అది అది కేవలం నా బలహీనత. దయచేసి నన్ను క్షమించండి. వద్దు గౌరీ, నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. ఈ ప్రేమ మీద నమ్మకం చాలా విచిత్రమైనవి. ఒక్కొక్కసారి బలంగా మారి సహాయం చేస్తాయి, ఇంకొకసారి బలహీనంగా మారి ద్రోహం చేస్తాయి. ఏమండి, మీరు మీరు ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చుకున్నారు? ఇంతకు ముందు ఎప్పుడు ఇంత గొప్ప మాటలు మాట్లాడలేదు. అది నేను అది సర్లేండి, ముందు ఈ విషయం చెప్పండి. మీరేం తింటారు? ఆ, చాలా రోజులైపోతుంది కదా నీ చేతులతో వండిన ఆలూ కర్రీ ఇంకా పూరీ చేసి పెట్టావంటే తినాలనుంది. సరే, ఇప్పుడే మీకోసం వండుతాను. చిన్న నాన్న, మా చిట్టి కనిపించడం లేదు. ఆ రోజు ఒక బ్యాడ్ అంకుల్ వచ్చారు కదా, అతని కారులో వదిలేశారు. ఇప్పుడు చిట్టి కోసం నేను ఎక్కడ వెతకాలి? ఆ, అరే ఐషు, అది నీ చెట్టి కనిపించట్లేదా? నువ్వు ఒక పని చెయ్యి. అది శివ ఉన్నాడు కదా, శివ, అదే మీ హీరో డాడీ. వెళ్ళి అతను అడుగు, అతను వెతికిస్తాడా? సరే. ఆంటీ, నాకు పూరి ఇంకా ఆలు కర్రీ తినాలనుంది. మీరు చేసి పెడతారా? అవంటే నాకు చాలా ఇష్టం. దేవుడా, ఈ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. బీరువా సర్దుకోవడానికి కూడా నాకు సరిగ్గా టైం కుదరట్లేదు. మీనాక్షి ఆంటీ గారు, ఆ పని మళ్ళీ చేసుకోండి. ముందు మీరు నా కోసం ఆలు కర్రీ ఇంకా పూరీ చేసి పెట్టండి. ఆ, అలాగే సరిపోతుందా? ఇంకేమైనా చేయమంటారండి? హ? దాంతో పాటు నాకు తినడానికి స్వీట్ చేసి పెట్టండి. ఓయ్, ఇదిగో, ఊరుకున్నాను కదా అని ఎక్కువ చేయకు. ఈ రోజు వంటలో బెండకాయ కర్రీ చేశాను. తింటే తిను, లేకపోతే మానేసా. వద్దంటే నేను బెండకాయ కూర తినను. తింటే నాకు దురదొస్తుంది. అయ్యయ్యో, దురద పుట్టేస్తుంది. ఓయ్, ఏమైందండి? ఏమైందని అలా అడుగుతావేంటి? నీకు బాగా తెలుసు కదా మీనాక్షి, బెండకాయలు తిన్న వెంటనే ఒళ్ళంతా దురద వస్తుందని. ఎప్పుడు చూసినా ఆ బెండకాయ కర్రీయే చేస్తూ ఉంటావు. కంప మునిగింది. మళ్ళీ అనుమానం వచ్చేలా చేసావు. ఆ ముసలి చెప్పింది అక్షరాల నిజమే. ఓపిక పట్టు, నిజం నీ కళ్ళ ముందుకొస్తుంది. మా ఐషు ఈ ఇంటి బిడ్డేనని నేను త్వరలో నిరూపిస్తాను. పుష్ప అనే పేరు గల ఒక అమ్మాయి నాకు తెలుసు. ఏమిటిది? నీ కళ్ళల్లో కన్నీళ్ళ? నీకు ఎన్నోసార్లు చెప్పాను పుష్ప, నువ్వు ఏడుస్తే నేను చూడలేనని. ఐ హేట్ టియర్స్.
నీ బాధను నేను తీసుకుంటాను. నా ప్రేమను నువ్వు తీసుకో. నా ప్రేమను నువ్వు తీసుకో పుష్ప. అలా జరగడానికి వెళ్ళలేదు, అలా జరగడానికి వెళ్ళలేదు. గౌరక్క! ఆంటీకి ఏమైంది? ఇదంతా అబద్ధం కార్తీక్. ఆ బామ్మ అబద్ధం చెప్తుంది. అది నెంబర్ 1 ఫ్రాడ్. ఈ ఇంట్లో తిష్ట వేయడానికే ఇదంతా చేస్తుంది. నువ్వు ఒక పని చెయ్యి, శివబాబు గారికి చెప్పి పోలీసులకు అప్పగించమను. అదంత తేలిక కాదు. ఎందుకా చెప్పు? తన దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా వచ్చి మన ఇంట్లో ఉంటుంది. తన మనవరాలతో ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. నువ్వు మాత్రం ఏం చేయలేమంటున్నావు. ఎందుకలా అంటున్నావు? లవ్లీ వాళ్ళిద్దరి వల్ల ఈ ఇంట్లో అందరికీ ప్రాబ్లం అవుతుందని నాకు బాగా తెలుసు. నువ్వేమీ టెన్షన్ పడుకో. మేమున్నాం కదా, త్వరలోనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం. కార్తీక్, నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. లవ్లీ, గౌరక్క! మీనాక్షి, ఏమైంది? మీకు విషయం చెప్తాను. ఐషు అయిన గారి కూతురు. లేదు గౌరక్క, ఐషు కిట్టు గారి కూతురు. లేదు లేదు మీనాక్షి, ఐషుకి మా ఆయనలాగే ఆలు కర్రీ పూరి అంటే చాలా ఇష్టం. అది కదక్క, కిట్టు గారి లాగే బెండకాయ తిన్న వెంటనే తనకి దురద మొదలవుతుందంట. ఇంతకీ విషయం ఏంటి? అమ్మమ్మ చెప్తుంది నిజమే. ఐషు ఈ ఇంటి బిడ్డే. అక్క, మీరెందుకలా అనుకుంటున్నారు? ఐషు ఇష్టాలు మా ఆయన ఇష్టాలతో కలుస్తున్నాయంటే అంటే దాని అర్థం ఆయన కూతురనే కదా. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? తన ఇంటి బిడ్డే, కానీ ఎవరి కూతురు? మా కిట్టు గారికా లేక బావు గారికా? అక్క, మీరు గోరంత దాన్ని కొండంత చేస్తున్నారు. ఆలు పూరి ఇష్టమైనంత మాత్రాన, లేదంటే బెండకాయ కూరంటే ఎలర్జీ ఉన్నంత మాత్రాన ఆయుష్ కిట్టు బావు గారికో ఉమేష్ బావు గారికో కూతురు అవ్వదు. మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు? పిల్లల అలవాట్లు తండ్రితో కలవక ఇంకెవరితో కలుస్తాయి? అక్క ప్లీజ్, మీరు బామ్మ మాటల్ని సీరియస్ గా తీసుకోకండి. అది నెంబర్ 1 ఫ్రాడ్, అబద్ధాల కోరు. తన మాటలు నమ్మి బావగారిని అనుమానించకండి ప్లీజ్. మా బాధ నీకు అర్థం కాదు లవ్లీ. ఐషు అలవాట్లు కార్తీక్ అలవాట్లు లాగా ఉంటే మా బాధ అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతే కదక్క, దెబ్బ తగిలిన వరకే కదా నొప్పేంటో తెలిసేది. ఏమైంది? అత్తయ్య గారు, ఏం చెప్పమంటారు? ఘోరం జరిగిపోయింది. అత్తయ్య గారు, నా కొంప కొల్లేరైపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. వద్దంటే నేను బెండకాయ కూర తినను. తింటే నాకు దురదొస్తుంది. నాకు పూరి ఇంకా ఆలు కర్రీ తినాలనుంది. ఇంత జరుగుతుంటే మన లవ్లీ మాత్రమేమో ఆ ముసలావిడ్ని ఫ్రాడ్ అంటుంది. అత్తయ్య గారు, మన బంగారు మంచిది కానప్పుడు ఇతరుల్ని నిందించి లాభమేముంది? అనవసరంగా ఎందుకు అలా గోల చేస్తున్నారు? యాదృచ్ఛికంగా కూడా అయ్యుండొచ్చు కదా. మీకు అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా? ఒక్కోసారి మీ భర్త మాట నమ్ముతారు, ఒక్కోసారి ఆ పిచ్చి దాని మాట నమ్ముతారు. ఇంతేనా? మీ భర్త మీదున్న నమ్మకం ఇంతేనా? లేదు బామ్మగారు, నాకు నా మీద కన్నా మా ఆయన గారి మీదే నమ్మకం ఎక్కువ. కానీ మీరే ఆలోచించండి, ఆ బామ్మ ఐషుని తీసుకుని ఇంత దూరం వచ్చిందంటే ఏదో ఒక విషయం ఉన్నట్టే కదా. గౌరవ్క చెప్పేది కరెక్టే. బామ్మగారు, నిప్పు లేకుండా పొగైతే రాదు కదా. అనుమాన పురుగు తల్లోకి ఎక్కిందంటే మెదడ్ని తొలిచేస్తుంది. అప్పుడు పొగలేకపోయినా సరే మీకు పొగ కనిపిస్తుంది. నా మాట విని అనవసరమైన మాటలు వదిలేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఎవరేమనుకున్నా అనుకోని ఆ పిల్ల మాత్రం మా ఆయన కూతురు అయ్యే సమస్య లేదు. నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావు? నాకు నేరమన్నా, నేరం చేసిన మోసగాళ్ళన్నా అస్సలు నచ్చదు.
నేను నిన్ను జైల్లో పడేస్తాను. నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావు? నాకు నేరమన్నా నేరం చేసిన వాళ్ళన్నా అసలు నచ్చదు. నేను నిన్ను జైల్లో పడేస్తాను.